అందరికి నమస్తే అండి. రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్ అనేది రేషన్ షాప్కి వెళ్ళకుండానే మన ఇంట్లో ఉండి మన మొబైల్లోనే ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఇది ఎట్లా చేసుకోవాలనేది క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటున్నారా? అయితే మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరికొందరికి షేర్ చేయండి. మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి సెర్చ్లో మేరా ఈకేవైసీ అని సెర్చ్ చేయండి. సో వచ్చిన దాన్ని ఇన్స్టాల్ చేయండి. అది కూడా నేను క్లిక్ చేసి ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను. సో అది ఇన్స్టాల్ అయిపోయినాక ఈ విధంగా ఓపెన్ అని పడుతుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఇది కూడా నేను ఫస్ట్ టైమే. సో ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా, దాని లోగోనైతే అట్లా కనబడుతుంది. సో ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో మనకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, ఆ పర్మిషన్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. పర్మిషన్స్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ ఫస్ట్ లాగిన్లో సెలెక్ట్ యువర్ స్టేట్ అంటది. సో మీది ఏ స్టేటో ఆ స్టేట్ సెలెక్షన్ చేసుకోండి. నేను స్టేట్ని అయితే సెలెక్షన్ చేసుకుంటున్నా. అండ్ సెలెక్ట్ స్టేట్ అగైన్. సో ఓకే, సో ఇక్కడ రీజన్ స్టేట్ అండ్ సెలెక్ట్ హోమ్ స్టేట్ రెండు నా సేమే కాబట్టి నా స్టేట్ రెండు సెలెక్షన్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని అంటుంది. సో మన ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయండి అండ్ జనరేట్ ఓటీపీ అనండి. సో ఆధార్కి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా లింక్ ఉండాలండి. ఓకే, సో అండ్ ఇది ఆధార్ ఫేస్ ఆర్డీ ద్వారా, ఫేస్ అథెంటికేషన్ ద్వారా మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది. సో అది ఆధార్ ఫేస్ ఆర్డీ కూడా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని రెడీ పెట్టుకోండి. ఇదిగోండి, ఇట్లా ఈ ఆధార్ ఫేస్ ఆర్డీ కోసం మీరు సేమ్ ప్లే స్టోర్కి రండి, ఆధార్ ఫేస్ ఆర్డీ అని సెర్చ్ చేయండి. ఇక్కడ చూపెడుతుంది చూడండి మీకు ఇది దాని యొక్క లోగో. అండ్ నేను ఇదివరకు అప్డేట్ చేసుకోలేదట, ఇది అప్డేట్ అడుగుతుంది చూడండి. అట్లనే ఉంటుంది, సేమ్ అట్లనే మీరు ఇన్స్టాల్ కూడా చేసుకోండి. అఫ్కోర్స్ మీకు ఇప్పుడు షాంపిల్గా ఇన్స్టాల్ చేసుకున్నట్టు కూడా మీకు కనిపిస్తుంది. అంతే, చాలా సింపుల్. ఇది మీకు ఇన్స్టాల్ చేసినాక కనిపించదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆటోమేటిక్గా దానికి సంబంధించిన స్టెప్స్ అనేది ఫినిష్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ మనము ఫేస్ అథెంటికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్కడ దీనికి సంబంధించిన ప్రాసెస్ చేసుకుంటూ మీకు గ్రీన్ కలర్లో, రెడ్ కలర్లో ఇట్లా ఒకటి రౌండ్గా ఓపెన్ అయిపోతుంది, నేను చెప్తాను మీకు. సో మొత్తానికైతే ఇది కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఆధార్ ఫేస్ ఆర్డీకి సంబంధించి. సో ఇప్పుడు నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తున్నా. సెండింగ్ ఓటీపీ అంటుంది. సో ఓటీపీ వచ్చిన వెంటనే ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసేయండి. కింద కనబడుతున్న క్యాప్చా, ఆ ఎంటర్ క్యాప్చా కోడ్లో ఎంటర్ చేయండి. సో నాకు ఓటీపీ వచ్చింది 945763, అంతేనా? ఓకే, సో ఇట్లా ఓటీపీ ఎంటర్ చేయండి. అండ్ పైన కనబడుతున్నటువంటి సేమ్ క్యాప్షన్ చిన్నగా ఉంటే చిన్న అక్షరాలు, పెద్దగా ఉంటే పెద్ద అక్షరాలు చూసుకుంటా ఎంట్రీ చేయండి. అండ్ నెంబర్స్ కూడా ఏమైనా ఉంటే ఎంట్రీ చేసేసి కరెక్ట్గా ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో ఈ విధంగా కనబడుతుంది. నేను నా ఆధార్ నెంబర్తో ఎంట్రీ చేసిన కాబట్టి అక్కడ నా పేరు కనిపిస్తుంది, నా స్టేటు, నా కార్డ్ నెంబరు అండ్ హోమ్ డిస్టిక్ అండ్ ఈకేవైసీ అప్రూవల్ దగ్గర ఏం లేదు, ఆధార్ నెంబరు కనిపిస్తుంది. అండ్ ఈకేవైసీ స్టేటస్ అనేది వై నథింగ్ బట్ ఎస్. ఓకే, సో ఈకేవైసీ అనేది ఓకే ఉంది అని అంటుంది, కాబట్టి కొందరికి నో అని ఉంటుంది కదా. సో ఇక్కడ కింద ఫేస్ ఈకేవైసీ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఎవరిదైతే ఈకేవైసీ కంప్లీట్ కాలేదో వాళ్ళది ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వండి అండ్ ఫేస్ ఈకేవైసీ మీద క్లిక్ చేసి ఇది నెక్స్ట్ స్టెప్కి అయితే ముందుకు వెళ్ళండి. ఓకే, సో ఈ రేషన్ కార్డు మరి స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే, కేవైసీ ఎవరిది అయింది ఎవరిది కాలేదని ఎట్లా చెక్ చేసుకోవాలంటే గతంలో వీడియో చేసి వీడియో సెక్షన్లో పెట్టిన క్లియర్గా. సో అది చూడండి, అది చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఓకేనా? అప్పుడు మీకు ఎవరిది కేవైసీ చేయించుకోవాలి ఎవరిది అవసరం లేదనేది క్లియర్గా ఏర్పడిపోతుంది. రైట్, సో ఇప్పుడు నాది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈకేవైసీ స్టేటస్ నో అని ఉంది అని అనుకుందాం. సో ఇక్కడ ఫేస్ ఈకేవైసీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేయాలి మనం. యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తే మనకు ఆధార్ ఫేస్ ఆర్డీ అని ఉంది కదా, అది ఇన్స్టాల్ చేసుకోవాలి. అది కూడా ఆధార్ ఫేస్ ఆర్డీ అనేది అప్లికేషను, అది గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఎక్కడ కనిపించదు, డైరెక్ట్ ఇట్లనే ఓపెన్ అయిపోతుంది. మీరు దాని గురించి అయ్యో ఎక్కడ ఇన్స్టాల్ చేసినా కనబడతలేదని మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇదిగోండి, ఇట్లా రెడ్ కలర్ వచ్చింది కదా, ఇట్లా రెడ్ కలర్లో మీ ఫేస్ దానిలో పెట్టండి, గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ కలర్ వచ్చిన వెంటనే మీరు ఇట్లా ఐస్ కొట్టాలి, ఇట్లా బ్లింక్ చేయాలి, కళ్ళు బ్లింక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు తీసుకుని మీ ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు షాంపిల్గా చూపించడానికి అయితే ఇట్లా నేను వస్తున్నాను, నేను కాకపోతే బ్యాక్ వస్తున్నా. సో ఇలా మీ రేషన్ కార్డ్
సంబంధించిన ఈకేవైసీ మనం మొబైల్ ద్వారానే ఇంట్లో ఉండే ఈజీగా చేసుకోవచ్చు. ఐస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.